సుప్రీంకోర్టు సాక్షిగా ఈవీఎంల గుట్టురట్టయింది. హర్యానాలోని బుఅనాలోఖున్ గ్రామ సర్పంచ్ ఎన్నిక ఫలితాన్ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్ను అసాధారణ రీతిలో విచారించింది ధర్మాసనం. కోర్టు సమక్షంలోనే రీకౌంటింగ్ చేపట్టగా తొలి ఫలితానికి భిన్నమైన ఫలితం వచ్చింది. ఇరు పక్షాల అభ్యర్థులు వారి న్యాయవాదుల సమక్షంలో సుప్రీంకోర్టు ఓఎస్డీ ఈ నెల 6న రీకౌంటింగ్ నిర్వహించారు. దీనిలో మొత్తం 3,767 ఓట్లు పోలింగు కాగా పిటిషనర్ మోహిత్ కుమార్కు 1,051 ఓట్లు, సమీప ప్రత్యర్థి కుల్దీప్ సింగ్కు 1000 ఓట్లు వచ్చాయి. దీంతో బుఅనాలోఖున్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పిటిషనర్ మోహిత్ కుమార్ గెలిచినట్లు ప్రకటించారు. పిటిషనర్ వెంటనే సర్పంచ్గా బాధ్యతలు చేపట్టవచ్చని ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. అయితే తాజా తీర్పుతో ఈవీఎంల అక్రమాలపై మరోసారి చర్చ మొదలైంది. ఈవీఎంలపై ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్న సందేహాలు నిజమేనని తేలింది. దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. సురేష్, ఇప్పటికే ఈవీఎంలకు సంబంధించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటిపైన అనుమానాలు మరింత బలపడతా ఉన్నాయి. సుప్రీంకోర్టు సాక్షిగా ఈవీఎంలకు సంబంధించినటువంటి గుట్టు రట్టయిందనే మనం అర్థం చేసుకోవచ్చు. ఆగస్టు 6న సుప్రీంకోర్టు వేదికగా మొట్టమొదటిసారి న్యాయస్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల రీకౌంటింగ్ అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. ఆ ఫలితాలు ఏవైతే ఉన్నాయో తారుమారైనటువంటి పరిస్థితి కనబడుతుంది. హర్యానా సర్పంచ్ ఎన్నికల్లో గోల్మాల్ జరిగినట్టుగా ఇప్పటికే పిటిషన్ కూడా దాఖలు చేశారు. అక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మోహిత్ కుల్దీప్ సింగ్ గెలుపొందినట్టుగా ఇప్పటికే అధికారులు కూడా ప్రకటించడం జరిగింది. ఆ అధికారులకు సంబంధించి ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు 2022 నవంబర్ 2న సర్పంచ్ ఎన్నిక జరిగింది. అయితే ప్రత్యర్థి మోహిత్ పైన కుల్దీప్ సింగ్ గెలుపొందినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఎన్నిక ఫలితాన్ని సవాల్ చేస్తూ ఓడిపోయినటువంటి అభ్యర్థి మోహిత్ కుమార్ అదనపు సివిల్ జడ్జి అయినటువంటి పానిపట్టుకు సంబంధించి ఎన్నికల ట్రిబ్యునల్ ఎదుట పిటిషన్ దాఖలు చేశారు. మే 7న డిప్యూటీ కమిషనర్ ఎన్నికల అధికారి బూత్ నెంబర్ 69లో ఓట్లను రీకౌంటింగ్ చేయాలని 2025లో ఏప్రిల్ 22న ట్రిబ్యునల్ ఆదేశించింది. అయితే జూలై 1న ట్రిబ్యునల్ ఈ ఉత్తర్వులకు సంబంధించి హర్యానా కోర్టు పక్కన పెట్టినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించినటువంటి అంశంలో ఆగస్టు 6వ తేదీన ఉదయం 10 గంటలకు సెక్రటరీ జనరల్ నామినేట్ చేసినటువంటి కోర్టు రిజిస్ట్రార్ ఎదుట ఈవీఎంలను ఉంచాలని పానిపట్టుకు సంబంధించినటువంటి జిల్లా ఎన్నికల అధికారికి సుప్రీంకోర్టు ఆదేశించింది. అన్ని బూతుల్లో ఉన్నటువంటి ఫలితాలు పూర్తిస్థాయిలో లెక్కించగా 1051 ఓట్లు మోహిత్ కు లభించాయి. సమీప ప్రత్యర్థి కుల్దీప్ సింగ్ కు 1000 ఓట్లు రాగా దీంతో బుఅనాలోఖున్ కు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పిటిషనర్ మోహిత్ కుమార్ గెలుపొందినట్లుగా ప్రకటిస్తూ 2 రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయాలని పానిపట్టు డిప్యూటీ ఎన్నికల కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ విధంగా దేశవ్యాప్తంగా కూడా ఈవీఎంల అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఈ కౌంటింగ్ జరిగినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో దీనిపైన కొంత చర్చ జరిగేటువంటి అవకాశాలతో మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఈవీఎంల పైన అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. గెలుపొందాల్సినటువంటి పార్టీలు ఓడిపోతున్నటువంటి సందర్భాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇదే అంశం ఇప్పుడు సుప్రీంకోర్టులో సంచలనంగా తీర్పు మారటంతో రాబోయేటువంటి రోజుల్లో ఈ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది మాత్రం మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.